ఈ ఫోటోని ఒకసారి పరిశీలించండి. ఒక అత్యంత సమర్థుడైన వ్యక్తే తన నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించారన్న తృప్తి నటరత్న ఎన్టీఆర్ గారి ముఖంలో కనబడుతున్నట్లుగా అనిపిస్తోంది కదూ. వాస్తవానికి ఎన్టీఆర్ గారికి తాను సినీ ఇండస్ట్రీలో హీరోగా వెలుగుతున్న కాలంలో ఎంతో మందిని తొక్కివేశారన్న అపవాదు ఉండేది. కానీ చిరంజీవి గారి విషయంలో అందుకు మినహాయింపు ఉంది. చిరంజీవి గారిని ఎంతమంది తొక్కివేద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా వారి కుట్రలను భగ్నం చేస్తూ ఆయన అత్యున్నత స్థాయికి ఎదిగారన్న గౌరవం ఎన్టీఆర్ గారిలో ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఈ ఫోటో పరిశీలించండి. నా కొడుకు బాలకృష్ణకు ఎక్కువ టాలెంట్ లేదు, ఏదో హీరోగా ఉండాలి కాబట్టి ఉన్నాడు. కానీ మీరు మాత్రం అద్భుతమైన టాలెంట్తో నా స్థానాన్ని ఆక్రమించారు బ్రదర్. మిమ్మల్ని చూసి మాకు చాలా గర్వంగా ఉంది. మీరే మా నటవారసులు అంటూ ఎన్టీఆర్ గారు కంటతడి పెట్టుకుంటే చిరంజీవి గారు ఆయనను ఓదార్చినట్లుగా అనిపిస్తోంది కదూ. ఇప్పుడు ఒక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ గారు చిరంజీవి గారిని కేవలం తన నటవారసుడిగా మాత్రమే భావించలేదు, తన రాజకీయ వారసుడిగా కూడా భావించారు. జూలై 12, 1993 సంవత్సరంలో ఆనాటి లీడింగ్ న్యూస్ పేపర్ ఆంధ్రభూమిలో పబ్లిష్ అయినటువంటి ఈ బ్యానర్ ఐటమ్ చూడండి. చిరంజీవికి ఎన్టీఆర్ ఆహ్వానం. రా బ్రదర్, నా పార్టీని నడిపించు, ఈ రాష్ట్రాన్ని పాలించు. న్యూయార్క్లో నటరత్న మెగాస్టార్ చర్చలు. ఈ న్యూస్ క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక గాసిప్గా పబ్లిష్ చేసినప్పటికీ ఈ న్యూస్ పచ్చి నిజం అని ఆనాటి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఎన్టీఆర్ గారు తన పార్టీని చిరంజీవికి ఇచ్చేసి ఆయనను సీఎం చేయడానికి నిశ్చయించుకోవడం వెనక గల కారణాలు ఏమిటి, ఆ బ్యాక్డ్రాప్ ఏమిటి? ఈ న్యూస్ పబ్లిష్ అయినటువంటి మూమెంట్లో ఎన్టీఆర్ గారు విపరీతమైన డిప్రెషన్లో ఉన్నారు. ఎందుకంటే తన అల్లుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే తన కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణ ప్రభృతులు అంతా కూడా ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా ఏకమై ఆయనపైనే కుట్రలు చేసేటువంటి తరుణం. పోనీ చంద్రబాబు గారు అల్లుడని సరిపెట్టుకోవచ్చు, కానీ స్వంత కొడుకులైనటువంటి హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు వంటి వారు తండ్రిపై ఏమాత్రం కూడా ప్రేమాభిమానాలు చూపించకుండా ఆయనపైనే కుట్రలు పన్నుతూ ఉండడంతో ఎన్టీఆర్ గారు తీవ్రమైన డిప్రెషన్కు లోనయ్యారు. స్వంత కొడుకులను చెవట దద్దమ్మలుగా భావించారు. అందుకే కొడుకుల కన్నా ఎంతో ఉన్నత సంస్కారవంతుడైన చిరంజీవి గారినే తన రాజకీయ వారసుడిగా ప్రకటించాలని ఆయన అప్పట్లో అనుకున్నారు. ఇది ప్రస్తుతం నిన్నటి నుండి వైరల్గా మారిన ఈ న్యూస్ యొక్క బ్యాక్డ్రాప్ స్టోరీ.